అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, నాకున్న సందేహం ఏంటంటే, గోమాత సకల దేవతలు ఉంటారంటారు కదా, సో గోమాతకి పూజ చేయడం వల్ల, ఆవిడకి ఆ గోమాతకి సేవ చేయడం వల్ల మనకు ఎలాంటి పుణ్యాలు దక్కుతాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే మనం ప్రతిదీ మనకేం జరుగుతుంది, మనకేం మంచి జరిగితే మనం ఏం చేద్దాం అని ఆసక్తితో చూస్తాం. సో అందులో నేను కూడా ఒకదాన్ని. సో గోమాతకి పూజ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు? గోమాత సరైన మాట చెప్పావు. సకల దేవతా స్వరూపం. ఎప్పుడు నేను చాలా మందికి ఒక ఉపాయం చెప్తూ ఉంటా. ఎంతోమంది వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు రకరకాల మొక్కులు మొక్కేసుకుంటారు. అవునా? ఎక్కడికి వెళ్ళి ఏం మొక్కుకున్నారో తర్వాత అవసరం తీరిపోయే సమయానికి గుర్తుండదు. కనుక చాలామంది మళ్ళీ మాకేవి తీరటం లేదు, ఎప్పుడన్నా ఏమన్నా మొక్కులు మర్చిపోయామా, గుర్తు కూడా రావటం లేదు, ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి నేను ఎప్పుడు ఈ తరుణోపాయం చెప్పేదాన్ని. నేను ఏమని, గోమాత దగ్గరికి వెళ్ళండి, ఏ గోశాలకో వెళ్ళండి, చక్కగా ఒక గోవుని ఎన్నుకుని దాని గోవునికి పూజించి, లేకపోతే ఆ గోశాల వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆవుని తీసుకుని దానికి పూజ చేసి, దానికి కావలసిన భోజన సదుపాయాలన్నీ, అంటే గడ్డి ఏం పెడతారు ఆవుకి ఆ సమయానికి, ఆకుకూరలు లేకపోతే కాయగూరలు పెట్టచ్చు కదా. వాళ్ళని గోశాల వాళ్ళని కనుక్కోవాలి, ఆవు ఏం తింటుంది అనే దాన్ని బట్టి అది ఏం తింటే అవన్నీ దానికి కావాల్సిన చిట్టు తౌడు ఏవో చెప్తారు కదా, ధాన్యాలు రకరకాల. ఈ ధాన్యాలన్నీ పచ్చివి పెట్టకుండా కాస్త నానబెట్టి తీసుకెళ్తే ఆవుకి సుఖంగా ఉంటుంది తినడానికి. మనం కూడా వండుకున్న అన్నం తింటాం కానీ బియ్యం తినం కదా. అవునా? పప్పు వండుకొని తింటున్నాం కానీ ఆ పప్పు గింజల్లాగా తింటలేదు కదా. కనుక నానబెట్టి తీసుకెళ్తే దానికి నమ్మలటానికి తేలిక, అది చక్కగా లోపల అరుగుతుంది. దానికి ఏ ధాన్యం నవధాన్యాలు ఉన్నాయి కదా. కనుక మనకి ఏమన్నా దోషాలు అవి వస్తే ఆ ధాన్యాలు దానం చేయమంటారు కదా. ఆ దానం చేయమన్న ధాన్యాలని అంత కొనుక్కుని, ఎంత దానం చేయమన్నారో అంత కొనుక్కుని వాటిని అన్నిటిని పెట్టుకుని వాటికి చక్కగా నానబెట్టి, ముందర రోజు రాత్రి నానబెట్టి బాగా నానేలాగా చేసి వాటిని తీసుకెళ్లి గోవుకు పెడితే చక్కగా ఆ దోషం పరిహారం అయిపోతుంది. ఏ దేవతకు మొక్కుకున్నా ఆ దేవత మొక్కు మర్చిపోయాం కదా. కనుక ఈ దేవతకు పూజించి, ఈ దేవతకి చక్కగా ఆవుకి పైన ఒక వస్త్రం, ఆ దూడకు పక్కన ఎప్పుడు వత్సతో సహా పూజించాలి. వత్స అంటే దూడ, వాత్సల్యం అంటారు. అదే పిల్లల మీద చూపించే ప్రేమను వాత్సల్యం అంటాం అనమాట. దాని మీద దానికి ఒక బట్ట, ఇక్కడ ఆవుకు ఒక బట్ట, మళ్ళీ ఆవుకు ఒక మాల, పూలమాల, దూడకు ఒక పూలమాల చూసి వాటి బరువు ఎంత ఉందో చూసి. అంతేగాని పాపం అప్పుడే పుట్టిన లేగ దూడని తీసుకొచ్చి, పిల్ల దూడని తీసుకొచ్చి ఒక్కసారి దానికి ఇంత లవ్ మాల వేయకూడదు. కనుక వాటి బలాన్ని బట్టి, సైజులను బట్టి వాటికి ఒక పూలమాల. ఇదే శ్రద్ధ అంటే. ఎవరిని పూజిస్తున్నామో వాటి పట్ల శ్రద్ధ అంటే అదే. ఇంత చిన్న పట్టం పెట్టుకుని ఇంత పెద్ద మాల వేసాం అనుకోండి, పట్టం కూడా పడిపోతుంది. అలాగే ఇది కూడా. అవి ఎంత తినగలవో, ఏవి తినగలవో అవన్నీ పెట్టి, వాటికి కావలసిన నీరు సౌకర్యంగా చేసి, వాటికి పెట్టేటటువంటి గడ్డి సంబంధించిన గడ్డి పెట్టే పాత్ర, నీరు పెట్టే పాత్రలు కూడా అక్కడ దానంగా ఇచ్చేసి, గోవుకి పూజ చేసి, గోవుకి అంటే ఏంటి, చక్కగా పసుపు కుంకాలు రాసి, గంధం రాసి దానికి పూజ చేసి, కాళ్ళకు కూడా గోవుకి 4 కాళ్ళకి కూడా పసుపు కుంకాలు రాయొచ్చు. అలాగే ముఖానికి, గోవుకి ఎప్పుడు పృష్ఠభాగం పూజనీయం కదా. కనుక పృష్ఠభాగానికి చక్కగా పసుపు రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి పూజ చేయటం. ఇవి చేయటం ద్వారా ఆ గోవు తోకను పట్టుకుని వైతరిని కూడా దాటి వెళ్ళిపోయే. వైతరిని అంటే ఏమిటి, నరకానికి వెళ్లే దారిలో ఉండేటటువంటి ఒక మురికి కాలువ. అసలు దాంట్లో మలమూత్రాలు అన్ని చీమనెత్తులు ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి కాలువ అనమాట అది. ఆ వైతరిని నది దాటడానికి గోవు తోక పట్టుకుంటే ఈ కష్టాలేమి తెలియకుండా గోవు మన తీసుకెళ్ళిపోతుందట. కనుక గోదానం చేసి, ఆ గోదానం మీద నుంచి వచ్చే ఆ గోదానం ఇలా తోక మీద వేయిస్తారు. ఆ తోకని మన చేతితో పట్టుకొని నుంచి అవతల ఎవరైతే దానం తీసుకుంటున్నారో వారి చేతిలోకి నీళ్లు వెళ్ళేలాగా తోక మీద చేసి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటే ఆ తోక మనల్ని చనిపోయాక వచ్చే కష్టాన్ని నివారింపజేస్తుంది అనమాట. ఎంత లాభమో చూడండి, మరి ఎంత ప్రయోజనం. మన స్వార్థంతోనే చేస్తున్నాం కానీ దానికి శ్రద్ధగా భక్తిగా చేయాలి. చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఏ దేవతకి ఇప్పుడు మొక్కులు మొక్కుకున్నా అవన్నీ ఇక్కడ పూజ చేయటం ద్వారా ఆ దేవతని మనం మళ్ళీ పూజ చేసినట్టు అయిపోయింది కదా. అవును, అయిపోయింది. కనుక చెప్పుకోండి ముందరే సంకల్పంలో, నేను ఎక్కడెక్కడ మొక్కులు మొక్కానో నాకు తెలియటం లేదు, మర్చిపోయాను, పొరపాటు అయిపోయింది, క్షమార్హురాల్ని లేకపోతే క్షమార్హుణ్ణి. కనుక ఈ పూజ ద్వారా నాకు అటువంటి మొక్కులన్నీ తీరిపోయినట్టుగా భావించు అని దండం పెట్టి చక్కగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు గోవుకి ఎలా పూజ చేయాలో చెప్పుకున్నాం కదా. దానికి వస్త్రం కావాలి, దానికి పుష్పం వేయాలి, దానికి పసుపు, గంధం, కుంకుమ,
అన్ని చెయ్యాలి, అక్షంతలేసి పూజ చేయాలి, పృష్ఠభాగానికి పూజ చేయాలి, తల భాగానికి బొట్టు పెట్టాలి, ఆ తోకతో దానం ఇవ్వాలి, ఆ తోక మీద వచ్చిన నీళ్ళనే నెత్తిని చల్లుకుంటే మనకి పుణ్యలోకాలు అనమాట. సాధారణంగా కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవటం ఉంది కానీ తోకతో నీళ్లు చల్లుకోవటం ఆగుతుంది. ఎప్పుడు ఆవుని దూడతో సహా చేయాలి ఏ పూజ చేసినా. ఇంకా ఎద్దు కూడా ఉంటే, ఎద్దు అంటే వృషభం, అది కూడా ఉంటే ముగ్గురికి కలిపి పూజ చేస్తే మరింత మంచిది. గో కుటుంబం అనమాట అది. ఒకప్పుడు పెళ్లిళ్ళు కావాలంటే కన్యకి కన్యాశుల్కంగా పురుషుడు ఒక గో కుటుంబాన్ని మామగారికి దానం చేసి అమ్మాయిని తీసుకెళ్లేవాడు అనమాట పెళ్లి చేసుకోవడానికి. ఒకప్పుడు పద్ధతి అది. కట్నం అంటే ఇదే, ఆవు ఎద్దు దూడ, అది ఒకప్పుడు కట్నం అదే. అలాంటివి అంత గొప్ప ప్రయోజనం ఉన్నటువంటి దేవత గోమాత. మాత అన్నం మనం అందరికీ మాత అంటే ఎంతో మందిని మనం వృక్షమాత, గోమాత, పృథ్వీమాత, భూమాత అంటున్నాం కదా. అనే ప్రతి వారిని మాతతోనే, ఎందుకంటే మన సనాతన సంప్రదాయంలో దేంట్లో అయినా దేవుణ్ణి చూడగలిగే శక్తి, దేంట్లో అయినా తల్లిని చూడగలిగే శక్తి మనకి అందరూ తల్లులతో సమానం. ఆ రకమైనటువంటి లక్షణాలు మన సనాతన ధర్మాల్లో ఇమిడిపోయి ఉన్నాయి. మన ధర్మమే మనకు అది నేర్పించింది. కనుక ఎక్కడ చూసినా వీళ్ళేంటి పుట్టకి పావుకి కూడా పూజ చేస్తారంటే వాళ్ళందరూ మన దేవతలు అనుకుంటున్నాం, వాడు మనకి రక్షకులు అనుకుంటున్నాం కనుక పూజ చేస్తున్నాం. అంతేగాని పుట్టకి చెట్టుకి పూజ చేస్తున్నారంటే చెట్టు నుంచి మనం ఎన్ని పొందుతున్నాం, పుట్ట నుంచి మనం ఎన్ని పొందుతున్నాం, ఇవన్నీ చూసుకోవాల్సిన విషయాలే కదా. కనుక గోమాత పూజ చేయటం వల్ల ఈ రకమైన అంటే ఇప్పటి చేసుకున్నటువంటి మర్చిపోయిన మొక్కుల నివారణ దగ్గర నుంచి మొదలుపెట్టి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే దారిలో వచ్చే వైతరణి నది దాటటానికి కూడా అది మనకి చేస్తుంది. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు దశదానాల్లో ఏ దానం చేసినా సరే దశదానాల్లో గోదానం కూడా ఉంటుంది. ఈ గోదానం తప్పనిసరిగా చేస్తే ఆ ఫలితం పూర్తిగా వేరుకొస్తుంది. చనిపోయిన వారి పేరుతో దానం చేస్తే వారికి వెళ్ళిపోయేటప్పుడు దారిలో కష్టాలు లేకుండా ఈ గోవు కాపాడుతుంది, ఈ గోదానం కాపాడుతుంది. గోదానం చేసేటప్పుడు ఏ దానమైనా సరే దానంతో పాటు దక్షిణ కూడా ఇవ్వడం చాలా అవసరం. దక్షిణ ఎందుకు? ఇప్పుడు ఈ గోదానం తీసుకున్నారు, ఈ గోవును వాళ్ళు సంరక్షిస్తారనే కదా వాళ్ళకి ఇచ్చాం. కనుక వాళ్ళకి సంరక్షించేటటువంటి అవకాశం ఉండాలి కదా. వాళ్ళ పనులన్నీ మానుకుని ఆవునే చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి నిత్య ఉద్యోగం ఉండదు, నిత్యవారి సంపాదన ఏదో మిస్ అవుతారు. కనుక దానికి పరిహారంగా దానికి తగినంత ధనం కూడా ఇచ్చి అది చేస్తే మంచిది. కనుక ఏ పని చేసినా దాన్ని చక్కగా ధాన్యాలు, నవధాన్యాలు, ఈ రోజుల్లో బయట చాలా మంది బ్రాహ్మణులు కొన్ని ధాన్యాలు మేము తీసుకోమండి అని ఇస్తున్నారు. అలాంటి ధాన్యాలు అన్నీ కూడా తీసుకెళ్లి చక్కగా ఆ ఆవుకి మనం దానం చేయొచ్చు. అమ్మ, ఈ గోమాత పూజ చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించమంటారా? నియమాలు ఎప్పుడు అంతే, శ్రద్ధ, భక్తి, గౌరవం. అసలు దాని మీద విశ్వాసం లేకపోతే అక్కడ మీరు చేసి మాత్రం ఏంటి లాభం? ఏదో చేసామంటే లాభం లేదు కదా. ఒక్కోసారి మనం అన్యమనస్కంగా భోజనం చేసేస్తాం, తర్వాత తిన్నావా లేదా కూడా గుర్తుండదు కాసేపటి తర్వాత. మామూలుగా దాని మీద శ్రద్ధ పెట్టి తింటే ఇవాళ వంకాయ కూర తిన్నావా, టెంకాయ కూర తిన్నావా అది తెలుసుకుని దాన్ని ఆస్వాదిస్తూ తింటాం. లేదు ఇంకేదో ఏవో ధ్యాసల్లో ఉండి చేసామా లేదా ఇవాళ. కొంతమంది భోజనం కంటే కూడా టాబ్లెట్లు వేసుకున్నావా లేదా ఇవాళ అని ఆలోచించేటటువంటి వాళ్ళు నాకు లక్షల మంది తెలుసు. వేసేసుకుంటారు, వేసుకున్నారా అయితే తెలియదు, లేకపోతే వేసేసుకోరు, లేదు వేసుకున్నాం అంటారు. అంటే చేసిన పని మీద శ్రద్ధగా భక్తిగా చేస్తే అది మర్చిపోము. కనుక గోమాత పూజకు కూడా శ్రద్ధ భక్తి ఎప్పుడు దీనివల్ల నాకు మేలు జరుగుతోంది అనేటటువంటి విశ్వాసం చాలా అవసరం. అంతేకాదు గోవు ఉంది కదా, ఆ గోవు మధ్యలోంచి పొట్ట కింద నుంచి 4 కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళి ఇటు నుంచి అటువైపుకు తిరిగి చేస్తే భూ ప్రదక్షిణం చేసిన దాంతో సమానం. గోవు కింద నుంచి గోవుని పూజ చేసి అంత అయిపోయాక ఆ గోవు కింద నుంచి ముందర 2 కాళ్ళు వెనకాల 2 కాళ్ళు ఉన్నాయిగా, ఆ మధ్యలో నుంచి ఒకసారి దాటితే భూ ప్రదక్షిణం చేసినంత పుణ్యం. అంటే భూమిలో ఉన్న అన్ని దేవతలతోనూ చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం. అలా ఎన్నిసార్లు తిరగాలంటారమ్మా? ఒకసారి చేసినా చాలా అసలు. ఒకసారి చేసిన ఏదైనా ఎన్నిసార్లు అనేది మన ఓపిక, మన శక్తి. మోకాళ్ళ మీదకి వంగి కదా కింద నుంచి రావాలి. ఆవు హైట్కి దిగాలి, ఆవు పొట్ట హైట్కి దిగాలిగా, దిగి దాని నుంచి కింద నుంచి రావటం అనమాట. కనుక ఎన్నిసార్లు చేయటం అనేది మన శక్తి. ఒకసారి చేసినా 3 సార్లు చేసినా అన్నిసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలితం. ఆ ఫలితం కావాలిగా, అందరికీ కావాలి. భూప్రదక్షిణం చేస్తాం అంటే ఏంటి? సకల భూమి మీద ఉన్న సకల దేవతల్ని దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం. అందుకనే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి గణపతి,
ఆవు కింద నుంచి ప్రదక్షిణం చేస్తేను, ఇవన్నీ ఫలితాలు ఒకటే అనమాట. ఈ ఫలితాలన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. మన పురాణాల్లో చెప్పేదంతా గోవుకి పూజ చేసినప్పుడు దాని కింద నుంచి. మొట్టమొదట గోవుకి పూజ చేసినటువంటి దిలీప్ చక్రవర్తి, ఆయనకి ఏదో గోదోషం ఉందని చెప్పి ఆయన పూజ చేయమన్నారు. పూజ చేయమంటే ఆయన పూజ చేసి, అసలు తర్వాత ఆయన చేసినటువంటి పూజ వలన కామధేనువు అని అయిందనమాట. అది అంటే మామూలు ధేనువు కామధేనువు అయింది. కామ అంటే మన కోరికలు తీర్చేటటువంటిది. ఏ ధేనువు దగ్గరికైనా మనం వెళ్తే, అంటే ఆవు గోగు దగ్గరికి వెళ్తే మనకి పిండేది పాలు. అవును, అది అలా కాదు, మనకి ఏది కావాలంటే అది పిండుతుంది అనమాట. అందుకే ఈ వశిష్ఠుడు కానీ వీళ్ళందరూ చక్కగా వాళ్ళకి వచ్చినటువంటి ఎంతమందినైనా అరణ్యంలో ఎక్కడున్నా వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ వండి వడ్డించగలిగారు. వాళ్ళ సంభారాలన్నీ వండి కూడా కాదు, అక్కడ సమకూర్చి వాళ్ళకి పెట్టగలిగారు. అసలు ఇలా ఎలా పెడుతున్నారు అని అనుకుంటే, మా దగ్గర కామధేనువు సంతతి ధేనువు ఉందండి, దానివల్ల పెట్టగలుగుతున్నాం అన్నారు. అంటే ఆ కామధేనువు మనం ఏం కోరికలు కోరుకుంటే అది తీర్చగలిగేటటువంటి శక్తి గల ధేనువు అనమాట. అలాంటి ధేనువు, మరి అలాంటి ధేనువులు ఉన్నాయని చెప్తున్నాయి కదా మన పురాణాలు. అది ఏది కావాలంటే ఆ కామాన్ని పితికితే వచ్చేటటువంటివి. తర్వాత అంతా అయిపోయాక ఋషులందరూ వచ్చి, మాకు నిత్యం గోవుతో పని ఉంటుంది, మా యజ్ఞాలు యాగాలు వీటన్నిటిలో ధేనువు పాలు మాకు ఇస్తే మేము పాలతో మేము ఎన్నో చేసుకోవాలి కదా, అభిషేకాలు ఇలాంటివన్నీ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దాని నుంచి తీసుకుంటారు. ఎవరికి ఏది కావాలో అది పితికి తీసుకుంటారు ఆవు నుంచి. ఇంద్రుడు స్వర్గంలో ఉన్నటువంటి సకల సమస్త కల్పవృక్షము అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి ఇక్కడ పిండి తీసుకున్నాడట. ప్రతి వారు ఎవరికి కావాల్సింది వారు దాని నుంచి. అటువంటి శక్తి గలది గోమాత. అమ్మ, చాలా మంది అంటే సంతాన పరంగా చూసుకుంటే కొంతమంది పూజారులు ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, గోవుని దానం ఇవ్వండి, అంటే వెండిలాగా ఉంటుంది కదా, గోవుని దానం ఇస్తే సంతానం కలుగుతుంది అని చెప్తుంటారు. అది ఎంతవరకు నిజమంటారా? గోవుల్లో సమస్త దేవతలు ఉన్నాయిగా. గోవుల సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడుగా, ఆయన సంతానాన్ని మనకిచ్చే దేవత కదా. కనుక ఏ కోరికైనా మన శ్రద్ధ భక్తితో చేస్తే ఆ కోరికలు తీరుతాయనే నమ్మకం. అయినా కూడా కోరికలు తీరలేదండి. అదే కదా సమస్య. అసలు ఇప్పుడు ప్రధాన సమస్య, ఏ గోదానాలు చేసామండి, అవి హిరణ్య దానాలు చేసామండి, భూదానాలు చేసామండి, మరోటి చేసామండి, మాకు కావాల్సింది సంతానం అంటే అది కలగటం లేదు. మనకు కూడా దానికి అర్హత ఉండాలిగా. కాకపోతే చేసిన ఏ పూజ వృధా కాదు, వ్యర్థం కాదు. తప్పనిసరిగా ఈ పుణ్యం అంతా నీ దగ్గర పైలప్ అవుతూ ఉంటుంది. బ్యాంకులో డబ్బులు వేస్తూ వచ్చావు, కానీ నీకు కావాల్సినంత డబ్బు నువ్వు సమకూర్చుకోలేకపోయావు కనుక ఆ ఇల్లు కొనుక్కోవటమో ఇంకోటి ఏదో కారు కొనుక్కోవటమో కొనుక్కోలేకపోయారు. కానీ డబ్బు అయితే ఉంటుంది కదా, అది ఎప్పుడుకో అప్పటికి మీరు చేస్తూ పోతూ ఉంటే అంత లెవెల్ వరకు వచ్చి చక్కగా మీ కోరికలు మీకు తీరుస్తుంది. అంటే కర్మ పరిపాకం రావందే, మన కర్మ ఏం చేసుకున్నామో పురాకృత కర్మ అది పూర్తిగా దాన్ని నలిఫై చెయ్యందే మీకు ఇక్కడికి ఈ పని కాదు. అంతే తప్పితే ఒక్కొక్కసారి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శంకరాచార్యుడు ఒక మాట చెప్పాడు. అంటే ఏంటి, రుణానుబంధం ఉంటేనే పశువులు కానీ పత్ని కానీ సుతలు కానీ, పత్ని అంటే భర్త కూడా, ఇద్దరు పిల్లలు కానీ ఇల్లు కానీ సమకూరం అంటున్నాడు. అంటే అవి చారు. ఒక కుక్కను మనం పెంచి పోషిస్తున్నామంటే ఒకప్పుడెప్పుడో ఆ కుక్కకు మనం రుణపడి ఉన్నాం, లేకపోతే అది మనకి రుణపడి ఉండి మన ఇంటికి కాపలా కాస్తుంది, మన మీదకి ఎవరు రాకుండా చూస్తుంది. లేదా దానికి మనమే ఎదురు సేవలు చేస్తున్నాం, మనమే ఎప్పుడో దానికి రుణపడి ఉన్నాం, సేవలు చేస్తున్నాం. రోడ్డు మీద పోయే కుక్క కూడా మనం ఇప్పుడు మెతుకులు పెడితే మన ఇంటికి కాపలా ఉండి అరుస్తుంది. అంటే అది మనకి రుణం ఉంది ఎప్పుడుకో ఏ జన్మలోనో. కనుక ఈ రుణం ఉంటే కూడా ఉంటే పిల్లలు పుడతారు. మనం ఇంకోళ్ళకి రుణం ఉన్నా ఇంకోళ్ళు మనకి రుణం ఉన్నా వాడు మనకి సేవ చేయటానికి కానీ మనం వాళ్ళకి సేవ చేయటానికి కానీ. మరి పిల్లలు పుడితే సంటి పిల్లలు అప్పటి నుంచి వాళ్ళ మలమూత్రాలన్నీ తుడిచి వాళ్ళ ఆకలి తప్పులన్నీ చూసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఎంత చేస్తే పెరుగుతున్నారు. కనుక ఈ తల్లిదండ్రులకు ఆ పిల్లల పట్ల రుణం ఉంటే మాత్రమే అది జరుగుతుంది. రుణం అయిపోయింది అనుకోండి, వాళ్ళు మన దగ్గర ఉండరు, ఎక్కడో వేరే చోట్ల ఉంటారు. ఆయుష్ అయిపోయింది అనుకోండి, రుణం తిరగానే వెళ్ళిపోతారు. ఆయుష్ అయిపోతే రుణం తిరగానే వెళ్ళిపోతారు. ఆ రుణం కోసమే వచ్చారు, అంతవరకే వచ్చారు, అది అయిపోగానే వెళ్ళిపోతారు. అలా కాదు, ఆయుష్ ఉంది, రుణం తీరిపోయింది, వేరే చోట ఉంటారు అనమాట. ఎక్కడో ఉన్నారుగా అలాంటి వాళ్ళు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు. కనుక ఇవన్నీ ఏంటి, ఆ రుణం ఎప్పుడైతే మన రుణం వాళ్ళకి వాళ్ళ రుణం మనకి అయిపోయిందో, ఇప్పుడు ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నా చూసేవాడు ఒకడో ఉంటాడు, ఆ ఒకడు కూడా ఉండకపోవచ్చు, వేరే విషయం. రుణాన్ని బట్టే వాడు చూస్తాడు. అవును, మిగిలిన పిల్లలు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళకి ఏదో అవకాశం రాదు, అవసరం లేదు, చూడలేకపోతారు. ఒకళ్ళు ఎవరో చూస్తూ ఉంటారు, లేకపోతే ఇద్దరు ఎవరో చూస్తూ ఉంటారు వంతులు వేసుకుని. ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
ఆ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ రుణం ఉందన్నమాట. ఆ రుణానుబంధం వాళ్ళ మధ్య ఉన్నదన్నమాట. ఆ రుణానుబంధం తీరిపోయాక వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ. వెళ్ళిపోతారంటే ఆయుష్ కూడా ఉంటే దూర ప్రాంతాలకు వెళ్తారు, ఆయుష్ లేకపోతే పైకి వెళ్ళిపోతారు, అంతే. అమ్మ, ముఖ్యంగా మరి లాస్ట్ లో ఈ గోమాత పూజ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటికి గోమాత పూజ చేసేటప్పుడు ఏమన్నా తిథులు, ఇప్పుడు మనం ముఖ్యంగా ఏదన్నా చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రోజు ఏమొస్తుంది, ఆ తిథి ఏంది, ఏంటి అని చూసుకుంటాం. ఈ గోమాత పూజ చేసేటప్పుడు ఏమన్నా ఇలా తిథులు ఏమన్నా పాటించమంటారా? నియమం అంటే శుభ్రంగా ఉండటమేనమ్మా, అంతే. అంతే కదా, గోవు తినేటటువంటి ఆహారం అంటే పెట్టాలి. అమ్మ ఈ రోజు పలానా రోజు, ఇప్పుడు సోమవారం చేయొచ్చు లేదమ్మా, అట్లాంటివి ఏమన్నా రోజులు ఉన్నాయా? అలాంటి రోజులంటే ప్రత్యేకమైన పండగల రోజులన్నీ అవే, పెద్దలకి పెట్టే తిథుల రోజులన్నీ అవే. ఆ రోజుల్లో మనం పెద్దవాళ్ళు తెలుసుకుని వెళ్ళి ఆ గోదానం కానీ గోపూజ కానీ చేస్తే అది వాళ్ళకి అందుతుంది. అది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది. అందుకనే చేస్తాం ఆ రోజుల్లో. మన పిల్లల పుట్టినరోజులు ఉన్నాయి, ఆ రోజున గో పూజ చేస్తే ఆ పుణ్యం ఏదో ఆ పిల్లలకి వెళ్తుంది. అంటే ఆ సంకల్పం చెప్పుకుని చేయాలి. పిల్లల కోసం చేస్తాం. పిల్లలు మన పుట్టినరోజులే ఉన్నాయి, మనమే చేయొచ్చు. చేసి ఇదేదో నాకు చక్కగా మేలు కలిగి సుఖంగా శాంతంగా ఉండేలాగా దీన్ని పోని మీ ఇష్టం కోరికలన్నీ లిస్ట్ ఒకటి ఉంటుందిగా, సంకల్పంలోనే చెప్పుకుంటున్నాం. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అన్నీ ఉన్నట్టే. అవునా, అన్ని చెప్పుకుంటూనే ఉన్నాం కదా, కనుక ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. అమ్మ, మొత్తం మీద గోమాత పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ.